హలో, వెల్కమ్ టు ఏహెచ్ కెరియర్ అకాడమీ ఆఫ్ స్కిల్స్. నా పేరు ఆనంద్. ఈరోజు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన వెబ్సైట్ని కంప్లీట్గా డిలీట్ చేసి రీసెట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా వెబ్సైట్ తయారు చేయాలి అంటే ఎలాగో చూద్దాం. అంటే ఇక్కడ మనం పాత వెబ్సైట్ ఏదైతే ఉందో అదంతా మొత్తం డిలీట్ చేసి రీసెట్ చేసి ఎంటైర్ వెబ్సైట్ని కంప్లీట్గా క్లీన్ చేసి ఫ్రెష్గా ఒక బ్లాంక్ వెబ్సైట్ కింద తయారు చేస్తాం. సో డొమైన్ నేమ్ సేమ్ ఉంటుంది, బట్ అందులో ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేసేస్తాను సో దట్ వీ కెన్ క్రియేట్ ఎ న్యూ వెబ్సైట్ ఫ్రమ్ స్క్రాచ్. సో అది ఎలాగో చూద్దాం. దానికోసం మనం ఈ 000 webhost.com అకౌంట్లో లాగిన్ అవుదాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ తయారు చేసిన వర్డ్ప్రెస్ కోర్స్ ఫర్ ఆల్ అన్న సైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మేనేజ్ వెబ్సైట్ క్లిక్ చేయండి. సో వెబ్సైట్ డాష్బోర్డ్ ఓపెన్ అయింది. ఈ డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్ చూడండి, వెబ్సైట్ సెట్టింగ్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే వెబ్సైట్స్తో మనం ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ వన్ జనరల్ సెట్టింగ్స్. సో క్లిక్ చేస్తే అందులో వేరియస్ సెట్టింగ్స్ చూపిస్తుంది. సో మనం కావాలంటే పాస్వర్డ్స్ అవి చేంజ్ చేయొచ్చు. సో ఇందులో ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, రీసెట్ యువర్ వెబ్సైట్, డిలీట్ యువర్ వెబ్సైట్. రీసెట్ యువర్ వెబ్సైట్ అంటే మన డొమైన్ నేమ్ సేమ్ ఉంటుంది, బట్ వెబ్సైట్ డేటా కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. అదే డిలీట్ వెబ్సైట్ అంటే ఎంటైర్ వెబ్సైట్ డిలీట్ అవుతుంది. సో మన వెబ్సైట్ కంటెంట్ నేమ్ అంటే మొత్తం సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ అయిపోతుంది. సో మనం అక్కడ ఓన్లీ వెబ్సైట్ని రీసెట్ చేయాలనుకుంటున్నాం. సో రీసెట్ యువర్ వెబ్సైట్ బటన్లో రీసెట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ వార్నింగ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో రీసెట్ వెబ్సైట్ నేమ్ చూపిస్తుంది. సో సింపుల్గా క్లిక్ చేయండి. సో ఎంటైర్ ఫైల్స్, డాటా, ఇప్పటివరకు మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఈవెన్ థీమ్స్, సెట్టింగ్స్ అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ప్లగ్ఇన్స్ కూడా డిలీట్ అవుతాయి. సో ఇప్పుడు ఓన్లీ వర్డ్ప్రెస్ కోర్స్ ఫర్ ఆల్ అనే నేమ్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. సో కావాలంటే వ్యూ సైట్ మీద ఓపెన్ చేద్దాం. చూడండి, కంప్లీట్గా ఏమీ లేదండి. ఈవెన్ స్టార్టింగ్ పేజ్ కూడా లేదని ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అంటే 00 వెబ్ హోస్ట్ వాళ్ళ పేజ్ చూపిస్తుంది. ఓకే, సో వర్డ్ప్రెస్ కూడా ఇన్స్టాల్ అయ్యలేదండి. సో అలాంటప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి, థీమ్స్ ఇన్స్టాల్ చేయాలి, ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయాలి, అవన్నీ మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఫస్ట్ మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేద్దాం. సో అగైన్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి పాస్వర్డ్ అడుగుతుంది, అడ్మిన్ పాస్వర్డ్.
సో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ టైప్ చేయండి. సో ఇన్స్టాల్ అంటున్నాం. సో మన వెబ్సైట్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో లాగిన్ అవుదాం. అందుకోసం గో టు కాన్ఫిగరేషన్ పేజ్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ WP లాగిన్ అడుగుతుంది. సో ఇక్కడ ఇందాక మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తాం. లాగిన్. సో దిస్ ఈస్ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్. సో ఇక్కడ చూడండి, అపిరెన్స్ థీమ్స్లో చూస్తే మనం ఇన్స్టాల్ చేసిన థీమ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. డిఫాల్ట్ థీమ్స్ మాత్రమే కనిపిస్తాయి. చూడండి, షేప్లీ 19, 2020, 2017 అంతే. మనం ఓషన్ WP అనే థీమ్ ఇన్స్టాల్ చేసాం, అది పోయింది. అలాగే ప్లగ్ఇన్స్, ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ చూడండి. చూడండి, ఇక్కడ కూడా ఎలిమెంటర్ ప్లగ్ఇన్స్ అవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక వెబ్సైట్ని కంప్లీట్గా డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ నేను ఆ ఓల్డ్ థీమ్ ఓషన్ WP థీమ్ ఇన్స్టాల్ చేస్తాను. అయితే ముందుగా ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తుంది అన్నది. సో విజిట్ సైట్ ఓపెన్ చేస్తే వర్డ్ ప్రెస్ సైట్, బ్లాగ్ సైట్ కనిపిస్తుంది, రైట్. సో మనం థీమ్ ఇన్స్టాల్ చేద్దాం. సో అపిరెన్స్లో థీమ్స్, సో థీమ్స్లో యాడ్ న్యూ. ఇక్కడ మనం ఫస్ట్ థీమ్ సెర్చ్ చేయాలి. సో ఆల్రెడీ నాకు నేమ్ తెలుసు కాబట్టి ఓషన్ WP నేమ్ టైప్ చేశాను. సో చూడండి, ఓషన్ WP థీమ్ కనిపిస్తుంది. సో ఇన్స్టాల్. అండ్ యాక్టివేట్. సో ఓషన్ WP థీమ్ యాక్టివేట్ చేసాం. సో అగైన్ వెబ్సైట్ చూద్దాం. సో విజిట్ సైట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు వెబ్సైట్ ఓషన్ WP థీమ్ ప్రకారం కనిపిస్తుంది, రైట్. సో వెబ్సైట్ నేమ్, టైటిల్ ఇవన్నీ కూడా. సో డిఫాల్ట్ పోస్ట్ హెలో వరల్డ్ కనిపిస్తుంది. సో అలాగే ఈ థీమ్ ఇన్స్టాల్ చేసాం. సో ప్లగ్ఇన్స్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో డాష్బోర్డ్లో సో మనకి ఇక్కడ థీమ్ రికమెండ్స్ ఫాలోయింగ్ ప్లగ్ఇన్స్, ఎలిమెంటర్, ఓషన్ ఎక్స్ట్రా, రైట్. సో ఈ రెండు కూడా మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఎలిమెంటర్ క్లిక్. సో ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి మీరు కావాలంటే సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసేద్దాం.
సో ప్లగ్ఇన్స్లో సో ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయింది. సో యాక్టివేట్ ప్లగ్ఇన్. సో ఎలిమెంటర్ యాక్టివేట్ అయ్యింది. అలాగే ఓషన్ ఎక్స్ట్రా ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. అగైన్ స్టార్టింగ్లో లేదా మామూలుగా అయితే ఏంటి యాడ్ న్యూ ప్లగ్ఇన్ క్లిక్ చేయాలి. ఆ ప్లగ్ఇన్లో ప్లగ్ఇన్ నేమ్ సెర్చ్ చేయాలి. సో ఓషన్ ఎక్స్ట్రా ప్లగ్ఇన్. సో ఇన్స్టాల్ నౌ. యాక్టివేట్. సో ఈ విధంగా మనం ప్లగ్ఇన్స్ కూడా ఇన్స్టాల్ చేసాం. సో ఒక న్యూ వర్డ్ప్రెస్ వెబ్సైట్ తయారు చేసాం. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనకు కావాల్సిన విధంగా డిఫరెంట్ వెబ్సైట్లో కన్వర్ట్ చేయొచ్చు. సో మీకు ఈ వెబ్సైట్ని ఒక ఈకామర్స్ వెబ్సైట్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈస్ ఆనంద్, and thank you for watching this video. Thank you.